గుండె నిండా గుడిగంటలు జూన్ 16 ఎపిసోడ్. సంజు మారతాడన్న నమ్మకాన్ని ఇచ్చిన బాలు మీనా కన్నీళ్లు. మొత్తానికి రోహిణి ముందు ప్రభావతి విశ్వరూపం చూపిస్తే అది నిజమా అబద్ధమా అనుకున్నాం, కానీ నిజమే. రోహిణిని దడదడలాడించేసింది. గొంతు పట్టి వార్నింగ్ ఇచ్చింది. గదిలోకి పిలిచి తలుపు వేయి అని అరిచి మరీ చుక్కలు చూపించింది. మరోవైపు కారుని బహుమతిగా ఇచ్చింది. మీనా బాలుని సర్ప్రైజ్ చేసింది. ఏం జరిగిందో ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ప్రభావతి రోహిణిని గదిలోకి పిలిచి ఆ పార్లర్కి డబ్బు ఇచ్చింది నేనే. నీ వల్ల ఆ వడ్డీ వ్యాపారం నన్ను కుక్కను బంధించినట్లు బంధించాడు. ఆ బాలుగాడు నన్ను కోర్టులో నిలబెట్టాడు. వెర్రిదానిలా కనిపిస్తున్నానా? పైగా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా అంటున్నావు. షాక్ అయ్యానే. షాక్ అంటుంది ప్రభావతి కోపంగా ఆవేశంగా. ఆ డబ్బు మొత్తం మా నాన్న పంపించారు అని మీకే ఇచ్చేశాగా అత్తయ్య అంటుంది భయపడుతూనే రోహిణి. అసలు ఏంటి నీ కథ? మలేషియా పేరు చెప్పి నా నోరు మోయించాలి అనుకున్నావా? ఒక్కసారైనా మీ నాన్న ముఖం చూపించావా? అది ఇది అని కబుర్లు చెప్తావు, కానీ ఎప్పుడైనా మీ నాన్న ఇక్కడికి వచ్చాడా? నేనే నీ విషయంలో వెనకేసుకొని వస్తున్నా, అయినా నా దగ్గర నిజం దాస్తావా? పేరు మారుస్తా అని నాకు చెప్పాలి కదా అని గొంతు పట్టి తోస్తుంది. ఇంకేమైనా నిజాలు దాచావా అంటుంది కోపంగా ప్రభావతి. లేదత్తయ్య, ఇదే అని అబద్ధం చెప్తుంది రోహిణి భయపడుతూనే. మరోసారి ఇలా జరిగితే ఇలా చాటుగా కాదు, అందరిలోనూ పంచాయతీ పెడతాను, జాగ్రత్త, వెళ్ళు అని తరిమేసినంత పనిచేస్తుంది ప్రభావతి. దాంతో రోహిణి ఏడుస్తూ బయటకు వెళ్ళి, అమ్మో, ఇప్పుడు నాకు పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిస్తే ఇంకేం చేస్తుందో అని భయపడుతుంది. మరోవైపు బాలుని రాజేష్ తెలివిగా మా ఫ్రెండ్కి కారు కొనాలి, ఒకసారి దాని కండిషన్ ఎలా ఉందో చూద్దావు కానీ రా అని తీసుకుని వెళ్తాడు. అది చెక్ చేసి బాగుందని చెప్పి వెళ్ళడంతో రాజేష్ అక్కడే దాక్కొని మీనాని పిలిచి ఈ కారు వాడికి ఓకే అన్న విషయం చెప్తాడు. మీనా కారు కొనిస్తుంది. కారును గుడి దగ్గర పెట్టించి బాలుకి నిజం చెప్పకుండా గుడికి తీసుకువెళ్ళి తాళాలు అందిస్తుంది. బాలు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. మీనాకు థ్యాంక్స్ చెప్తాడు. కారు పూజ కోసం గుడికి సుమతి, పార్వతమ్మ కూడా వస్తారు. బాలుతోనే ప్రేమగా మాట్లాడతారు. మరోవైపు కమ్మింగ్ అప్లో మౌనికతో బాలు మాట్లాడే మాటలు మీన చెవిన పడతాయి. ఏంటన్నయ్య శివాని కొట్టావంట అని మౌనిక ఫోన్లో అడిగితే, కొట్టకపోతే వాడు చేసే పనులు మామూలుగా ఉన్నాయా? ఆ శివగాడు వేలడంత లేడు. వాడు చేసే పనులను చూస్తే కోపం రాకుండా ఎలా ఉంటుంది అని అంటూనే బాలు మాట్లాడేస్తూ ఉంటాడు. అవి మీనా విని అయోమయంగా చూస్తుంది. తర్వాత ఏం మాట్లాడాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అయితే అదే కమ్మింగ్ అప్లో బాలు మౌనికకు ఒక సాయం చేశాడు. సంజు మారతాడు అన్న నమ్మకాన్ని కలిగించాడు. అదేంటంటే, మౌనిక నీకో సంగతి తెలుసా? మాలలు అమ్మిన డబ్బుతో మీ వదిన నా కోసం కారు కొనిపెట్టింది. నా భర్త నా ఇల్లు అనుకుందే తప్ప నన్ను ఎప్పుడు వదిలిపెట్టి పోలేదు. ఆ ఓర్పు ఉంటే ఎలాంటి వాళ్ళైనా మారిపోతారు. నేను మారినట్లే అంటాడు బాలు. ఆ మాటలకు మౌనిక చాలా కనెక్ట్ అయిపోయినట్లు వింటుంది. సంజు మారతాడు అని మౌనికకు నమ్మకం మరింత పెరుగుతుంది కాబోలు. మరోవైపు ఫోన్ పెట్టేగానే మీనా బాలుని హత్తుకొని, ఏమండి, మీరు ఇంత బాగా అర్థం చేసుకున్నారని నాకు ఇప్పుడే తెలిసిందండి అంటుంది ఆవేదనంగా. మీనా. మరిన్ని వివరాలు తర్వాయి ఎపిసోడ్లో చూద్దాం.